హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బీ చెఫ్. ఎస్టర్డే పార్ట్ 1 వీడియో అయితే అప్లోడ్ చేశాను కదండి. దానికి కంటిన్యూస్ వీడియో అయితే ఈరోజు అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఏంటంటే పిల్లలు నార్మల్గా స్నాక్స్ తింటూ ఉంటారని చెప్పి నేను గారెలు అయితే వేశాను కదండి, శనగపప్పు మసాలా గారెలు. దానితో మనం కర్రీ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేనైతే ఈరోజు చెప్తానండి. అసలు ఏంటి అనేది అయితే ప్రాసెస్ ఏంటో మీరైతే చూడండి ఒకసారి. ఫస్ట్ మనమైతే గారెలు అయితే తీసుకుందామండి. గారెలతో పాటు కొన్ని ఐటమ్స్ కూడా మనకు కావాలి కదా కర్రీ అవ్వాలి అంటే, అందుకని చెప్పి దీనికి తోడుగా మనము ప్రాన్స్ కూడా తీసుకున్నాను. ప్రాన్స్తో పాటు మనము మసాలా కూడా ఒకసారి మనమైతే ప్రిపేర్ చేసుకోవాలి కదా ఖచ్చితంగా కర్రీకి. ఆనియన్స్ అంటే మీకు తగ్గట్టుగా అయితే వేసుకోండి. ఆనియన్స్, టమాటో, మిర్చి అయితే తీసుకున్నాను నేను. వీటిని అయితే ఫస్ట్ మనమైతే మసాలా అయితే చేసుకుందామండి. కర్రీకి తగ్గట్టుగా తీసుకోండి. మసాలా కూడా చాలా లిమిట్గానే వేసుకోండి. నేనైతే ఫస్ట్ మసాలా కూడా తయారు చేస్తానండి. నేను ఆనియన్స్ అయితే కట్ చేసేసి అందులో టమాటా, నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదండి మసాలా పౌడరు, అది కూడా వేసాను. అంటే 1 స్పూన్ చాలండి, ఎక్కువగా వద్దు. అల్లం చిన్న ముక్క అయితే వేసాను, ఎక్కువగా వేసుకోవద్దండి అది కూడా. వెల్లుల్లిపాయ మీరు ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం ఏం లేదు, హెల్త్కి చాలా మంచిది కాబట్టి. నేనైతే మొత్తం ఇదంతా కూడా మిక్సీ అయితే చేసేస్తాను. నెక్స్ట్ గారెలు మనం తీసుకున్నాం కదండి, వాటిని మనము అంటే ముక్కల కింద కట్ చేసుకుందాము. ఏంటంటే ఇవి 2 ముక్కలు కట్ చేసుకున్నా పర్వాలేదు. మనకి నార్మల్గా ఇంకా బాగా ఉడకాలి, అన్నంలో తినడానికి, చపాతీలో తినడానికి బాగుండాలి అంటే ఒక గారిని 4 ముక్కలు అయితే కట్ చేసుకోండి. నెక్స్ట్ మసాలా అయితే నేను ప్రిపేర్ చేసేసానండి. చూసారుగా, నేనైతే అన్నీ వేసేసాను. చాలా పర్ఫెక్ట్గా ఉంది మసాలా. స్టార్ట్ చేసేద్దాము. పాన్ అయితే పెట్టేశాను, అందులో ఆయిల్ కూడా వేసేస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిందండి. దీంట్లో ఏంటంటే లైట్గా పుదీనా, కరివేపాకు, మిర్చి, ఈ 3 కూడా నేనైతే ఆయిల్లో ఫ్రై చేస్తాను. ఇవి కొంచెం పచ్చివాసన అంటే కొంచెము అంటే పుదీనా వేసాం కదండి, అది ఫ్లేవర్ కోసం అయితే కొంచెం బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, దానిని కూడా వేసుకుందాము. ఈ మసాలా ఎప్పుడు ఒకేసారిగా వేసే వద్దండి, ఎందుకంటే అది ఆయిల్ అంతా మన ముఖం మీద కూర్చుద్ది. అందుకని చెప్పి స్పూన్తో కొంచెం స్లోగా అయితే వేసుకోండి. ఎంత సరిపోతే అంత వేసుకోండి. బాగా ఆయిల్ అయితే ఖచ్చితంగా ఫ్రై అవ్వాలండి, ఎందుకంటే అది పచ్చి వాసన పోయే వరకు కూడా మనం బాగా వేయించుకోవాలి. అందులో సాల్ట్ యాడ్ చేశాను, మీకు సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. నెక్స్ట్ ఆల్రెడీ మనం తీసుకున్నాక పచ్చి రొయ్యలు, వాటిని కూడా వేసుకోండి. వేసుకొని రొయ్యలు వాటర్లో ఉంటుందండి, అది ఉడికిన తర్వాత ఎక్కువగా వాటర్ కూడా వస్తూ ఉంటుంది. అందుకని చెప్పి వాటర్ అది ఏం యాడ్ చేయొద్దు, ఇంకా మొత్తం మూత అయితే పెట్టేసి వదిలేద్దాము. చూసారా, ఆ ఫ్రాన్స్కున్న వాటర్ అంతా ఎలా వచ్చేసిందో పైకి. రొయ్యలు కూడా చక్కగా ఉడికిపోయినాయండి అప్పుడే. చూడండి ఒకసారి ఎంత బాగా ఉడికిపోయినాయో. అసలు వీటిని కూడా ఇంకా ఉడకబెట్టవలసిన అవసరం అయితే ఏముండదండి. నెక్స్ట్ కారం కూడా మీకు సరిపడినంతగా వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండి గారెలు, అవి కూడా వేసుకుందాం. కొంచెం తక్కువగా కలుపుకోండి, మరీ ఎక్కువగా కలపొద్దండి, ఎందుకంటే గారెలు మనకి అంటే ఇప్పుడు ఓకే, వాటర్ వేసిన తర్వాత మాత్రం అస్సలు కలపకూడదండి. చూడండి, చూడటానికి ఎంత బాగుందో. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకున్నామండి. వాటర్ కూడా చాలా మీడియంగా యాడ్ చేసుకోండి, ఎక్కువగా వేస్తే అస్సలు బాగుండదు. లిమిట్గా వేసుకున్నానండి. చూడండి నేను ఎంత తక్కువగా వేసుకున్నాను. అది ఏంటంటే వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి అస్సలు కలపద్దండి, కలపకుండా మూత పెట్టి ఇంచుమించుగా ఒక 3-4 మినిట్స్ అయితే సరిపోతుందండి. అంతకుమించి ఎక్కువైతే అవసరం ఉండదు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో.
ఎక్కువగా కలపకుండా జస్ట్ నార్మల్గా అలా చూడండి సరిపోతుంది. మనకి కర్రీ అనేది చపాతీల్లోకి కానీ రైస్లో కానీ ఏదైనా అండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చికెన్ని మించి ఉంటుందండి కర్రీ అయితే. కావాలంటే ఖచ్చితంగా ఒకసారి మీరు ట్రై చేయాలి ఇంట్లో అయితే. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, చూడటానికి చికెన్ ఎలా అయితే ఉంటుందో అంత పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఇంకొక విషయం ఏంటంటే ఇలా పచ్చిరొయ్యలు కాకుండా అంటే ఇంట్లో అందరికీ ఉండకపోవచ్చు కదండి పచ్చిరొయ్యలు. లేని వాళ్ళు ఎండు రొయ్యలు కానీ లేకపోతే నెత్తళ్ళు అలా ఉంటాయి కదండి, ఎండు చేప, అవి కూడా మీరు అయితే వాడచ్చు ఖచ్చితంగా. చాలా బాగుంటుంది కర్రీ అయితే. నేనైతే పచ్చిరొయ్యలు మా పిల్లలకి చాలా ఇష్టం అని చెప్పి పచ్చిరొయ్యలు అయితే నేనైతే వేసానండి. అందుకే ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. తినిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నాకైతే ఖచ్చితంగా మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయాలండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.